అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ చాలామందికి ఇదొక పెద్ద సవాల్. ఈ ఒక్క పేపరే కదా మన ర్యాంకులు డిసైడ్ చేసేది. అయితే ఇక్కడ పాయింటేంటంటే, కష్టపడి చదవటం కాదు, తెలివిగా చదివితేనే విజయం మన సొంతమవుతుంది. మరి ఈరోజు మనం ఆ గెలుపు కోసం ఒక పక్కా బ్లూప్రింట్ ఎలా తయారు చేసుకోవాలో విశ్లేషిద్దాం రండి. నిజమే కదా, ఈ 150 మార్కుల జనరల్ స్టడీస్ పేపర్, అబ్బో, సిలబస్ చూస్తేనేమో ఒక పెద్ద సముద్రంలా ఉంటుంది. ఏ బుక్ తీయాలి, ఎక్కడ మొదలుపెట్టాలి, ఏది వదిలేయాలి, ఫుల్ కన్ఫ్యూజన్. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, చాలామందిది ఇదే పరిస్థితి. కానీ అస్సలు టెన్షన్ పడకండి. ఆ సముద్రాన్ని ఎలా ఈదాలో దారి చూపించడానికే ఈ అనాలిసిస్ చేస్తున్నాం. విజయానికి సీక్రెట్ ఏంటో తెలుసా? ఎక్కువ చదవడం కాదు, అసలు ఏం చదవాలో తెలుసుకుని చదవడం. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టడం ఆపేసి కాస్త స్మార్ట్గా ఆలోచిద్దాం. అంటే డేటాతో ఒక చిన్న ఫ్రెండ్షిప్ చేద్దాం. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో క్లియర్గా తెలిస్తే మన ప్రిపరేషన్కి కరెక్ట్ రూట్ దొరికినట్టే కదా. సరే, ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం, ఒక్క నిమిషం ఆగండి. మనమిప్పుడు చేస్తున్న ఈ అనాలిసిస్ కేవలం ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్లో ఉన్న ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్కి మాత్రమే. దయచేసి దీన్ని గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ప్రిపరేషన్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. వాటి సిలబస్ వేరు, వాటి వెయిటేజ్ వేరు, వాటి స్ట్రాటజీనే వేరు. సో ఈ విషయంలో మనం చాలా క్లారిటీతో ఉండాలి, ఓకేనా? రైట్. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏదో గాలిలో చెప్పే మాటలు కాదు, లేదా ఊహలు అస్సలు కాదు. పక్కాగా గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా అనలైజ్ చేసి తీసిన నిజమైన డేటా ఇది. సో ఫ్యాక్ట్స్ ఏం చెబుతున్నాయో మనమే చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. వావ్, అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. మీరు నమ్మరు, మొత్తం పేపర్లో ఆలోచించండి. దాదాపు 88% మార్కులు ఎక్కడ్నుంచో కాదు, కేవలం ఈ 4 ఏరియాల నుంచి వస్తున్నాయి. ఏంటవి? మెంటల్ ఎబిలిటీ, క్వాంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్. అంటే ఏంటి? మన ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలో ఈ ఒక్క స్లైడ్ చాలు, క్లియర్గా చెప్పేస్తుంది. సరే, ఇప్పుడు ఈ మేజర్ ఏరియాల్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఒక్కోదాన్ని డీటెయిల్గా చూద్దాం. మన ప్రయాణంలో మొదటి స్టాప్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అండి. మీ ర్యాంకును డిసైడ్ చేయగల సబ్జెక్ట్ ఇది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 15 ప్రశ్నలు. జస్ట్ ఇమాజిన్. ఇది కేవలం ఒక టాపిక్ కాదు, మీ విజయానికి పునాది రాయలాంటిది. దీన్ని గనక లైట్ తీసుకున్నారో ఇక ర్యాంకు గురించి మర్చిపోవడమే. మరి ఆ 15 మార్కులు ఎక్కడ్నించి వస్తున్నాయో చూద్దామా? చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్స్, నంబర్ లేదా లెటర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, డైరెక్షన్స్, ఇంకా ఇన్ఈక్వాలిటీస్. అంతే, ఈ 5 టాపిక్స్. వీటిని పట్టుబట్టి ప్రాక్టీస్ చేశారంటే చాలు, మార్కులు అవే వచ్చి మీ అకౌంట్లో పడతాయి. ఓకే, రీజనింగ్ సంగతి చూశాం. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని అంతే ఇంపార్టెంట్ అయిన మరో ఏరియాకి వెళ్దాం. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే లాజిక్తో పాటు లెక్కల్లో కూడా మనం కింగ్ అవ్వాలన్నమాట. చూసారా, మళ్ళీ అదే మ్యాజిక్ నంబర్ 15 ప్రశ్నలు. అంటే ఒక్కసారి ఆలోచించండి, రీజనింగ్ ఒక 15, యాప్టిట్యూడ్ ఒక 15, మొత్తం 30 మార్కులు. సింపుల్గా ఈ 2 సెక్షన్స్పై మీరు గ్రిప్ తెచ్చుకుంటే టోటల్ పేపర్లో 20% మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఇది చిన్న విషయమేమీ కాదు. ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తారు. ఇది స్పీడ్ మ్యాథ్స్ కాదు. మీ క్యాల్కులేషన్ స్పీడ్ కంటే ఇచ్చిన డేటాని, అంటే చార్టులు, గ్రాఫ్లను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారన్నదే ముఖ్యం. సో ఆ పై చార్ట్లు, బార్గ్రాఫ్లు చూసి అస్సలు భయపడద్దు. బేసిక్ స్టాటిస్టిక్స్ అంటే మీన్, మీడియన్ లాంటివి, రేషియోలు, పర్సెంటేజ్లు, వీటి మీద కాస్త ఫోకస్ పెట్టండి. ఈ 15 మార్కులు పక్కాగా మీవే. సరే, మన స్మార్ట్ స్ట్రాటజీలో ఇప్పుడు 3వ పిల్లర్కి వచ్చాం. అదే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నిజం చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అబ్బే, ఇది కష్టం అని వదిలేస్తారు. కానీ తెలివైన వాళ్లకి ఇక్కడే ఉంది అసలైన అవకాశం. అందరూ వదిలేసే చోట మనం స్కోర్ చేస్తేనే కదా ర్యాంక్ దూసుకుపోయేది. ఇప్పుడు చూడండి, అసలు సర్ప్రైజ్. ఆశ్చర్యంగా లేదా? రీజనింగ్ నుంచి 15, క్వాంట్ నుంచి 15, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ నుంచి కూడా సేమ్, సరిగ్గా 15 ప్రశ్నలు. అందుకే నేను దీన్ని హై యీల్డ్ ట్రియో అంటున్నాను. అంటే ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే త్రయం. ఈ 3 సబ్జెక్టులకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇది మర్చిపోవద్దు. మరి ఈ 15 మార్కులు ఎలా సంపాదించాలి? సింపుల్. సైన్స్ని ఒక 4 ముక్కలుగా చూడండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. మీరు మరీ సైంటిస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు.
బేసిక్ కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంటే చాలు. మరి డెప్త్గా వెళ్ళి కష్టమైన ప్రశ్నలు అడగరు. ఓకే, ఇప్పటిదాకా మనం డేటానంతా చూసాం, ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ అనాలిసిస్ని మన ప్రిపరేషన్లో ఎలా వాడుకోవాలి, దీని ఒక యాక్షన్ ప్లాన్గా, ఒక స్మార్ట్ స్ట్రాటజీగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. చూడండి, తేడా చాలా క్లియర్గా ఉంది. హార్డ్ వర్క్ అంటే సిలబస్లో ఉన్న ప్రతి అక్షరం చదవడం. అదే స్మార్ట్ వర్క్ అంటే మార్కులు ఎక్కడ్నించొస్తున్నాయో కరెక్ట్గా పట్టుకుని వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ పండితులమవ్వడం కాదు, పోస్ట్ కొట్టడం, అంతే. కాబట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికివ్వాలి? మన హై యీల్డ్ ట్రియోకే. మళ్ళీ చెప్తున్నా, నోట్ చేసుకోండి. 1 మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డిఐ, 3 జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మూడిటిని మీరు గట్టిగా పట్టుకున్నారంటే సక్సెస్ ఆల్మోస్ట్ మీ చేతిలో ఉన్నట్టే. అంటే మీ స్ట్రాటజీ చాలా సింపుల్, జస్ట్ 2 స్టెప్స్. స్టెప్ 1, మనమనుకున్న హై యీల్డ్ ట్రియోతో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలి. ఇక స్టెప్ 2, ఆ ఫౌండేషన్ మీద మిగిలిన కరెంట్ అఫైర్స్, ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్తో మీ స్కోర్ను మ్యాక్సిమం లెవెల్కి తీసుకెళ్లాలి. అంతే, ఇంతకంటే సింపుల్గా ఇంకేముంటుంది? చూడండి, మనకి ఏం చదవాలో, ఏం వదిలేయాలో ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోయి కాన్ఫిడెన్స్ వస్తోంది. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఈ స్మార్ట్ ప్లాన్ అనేది మీ దగ్గరున్న 100 పుస్తకాలతో సమానం. కాదు, ఈ ఎగ్జామ్ యుద్ధంలో మీ చేతిలో ఉన్న అత్యంత పదునైన ఆయుధం సరే, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ సరైన రూట్లో వెడుతోందా? ఒకవేళ లేదనుకుంటే పర్వాలేదు. ఈ అనాలిసిస్ మీకొక కొత్త దారిని, ఒక కొత్త క్లారిటీని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇక ఆలస్యం చేయకండి, మీ స్ట్రాటజీని మార్చుకోండి, విజయాన్ని మీ సొంతం చేసుకోండి.